IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రజనీ గారు తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చారు. తర్వాత ఏం జరిగిన పరిణామాలన్నీ మీరు చూసే ఉన్నారు. మళ్ళీ పార్టీ మారబోతున్నారు అంటే ఒక వార్త వచ్చింది. ఇన్ కేస్ మీ పార్టీ వైపు తన మొగ్గు చూపితే మీరేం చెప్తారు? ఒకటమ్మా, విడుదల రజనే కాదు, చాలా మంది తెలుగుదేశం పార్టీ వీడి అక్కడికి వెళ్ళారు. అందరి పరిస్థితి ఏమైందో చూసాం. సో మీరు ఏ నాయకుడితో ఉంటారు అనేటువంటిది మీరు ఆలోచన చేసుకోవాలి. ఏ నాయకుడితో ఉంటే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తారు, ఏ నాయకుడితో ఉంటే మీకు భవిష్యత్తు బాగుంటుంది అనేది తెలుసుకోకుండా తప్పటడుగులు వేసినటువంటి వాళ్ళని మళ్ళీ ఎలా తీసుకుంటామమ్మా? సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా వద్దాం అనుకుంటున్నారేమో. See, that is the decision of the boss. పెద్ద మనసుతో క్షమించేది చంద్రబాబు నాయుడు గారేమో. తెలియదు నాకు, నేను అదే చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. కానీ నిజానికి కూడా బాబు గారిని మాటలు అన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా క్షమకి అర్హులు కారేమో అని మా మనస్తాడు, మా మనసు కనిపించేటి మాట. ఒక అధికార ప్రతినిధిగా నేను ఈ మాట మాట్లాడకూడదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని తోలినాడిన వాళ్ళు కావచ్చు, నారా లోకేష్ గారిని తోలినాడినటువంటి వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా దొంగ కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని జైళ్ళకి పంపించి వాళ్ళ మీద ఎనలేని అరాచకాలు చేసినటువంటి వాళ్ళని ఎవ్వరినీ కూడా క్షమించకూడదు అని అయితే నా మనసు చెప్తుంది. అది నాకు అనిపించేటువంటి మాట. ఇది ఏదో ఒక అధికార ప్రతినిధిగా నేను మాట్లాడలేదు, ఒక పర్సనల్గా నా అభిప్రాయం చెప్పాను. బట్ అగైన్ పార్టీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ మెథడాలజీ ఆఫ్ వర్కింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పార్టీ ఏది చేసినా ప్రజల మంచి కోసం, కార్యకర్తల మంచి కోసమే చేస్తుందని చాలా బలంగా నమ్ముతా కూడా నేను. అండ్ ఆంధ్రాలో కంటే తెలంగాణలో టీడీపీకి కాస్త పట్టు ఎక్కువ అని చిన్నప్పటి నుంచి మేమైతే విన్నామండి. అది ఖమ్మం సభ పెట్టినప్పుడు అసలు ఎవరో వస్తారో 10 మంది 100 మంది అనుకున్న దగ్గర వేల సంఖ్యలో చూసిన సందర్భం ఉంది, లక్షల్లో. రైట్. సో ఇలాంటి సమయంలో ఏపీలో అధికారంలోకి వచ్చారు కాబట్టి మరలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అపూర్వ వైభవాన్ని తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా అమ్మ, తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్ గడ్డ మీద. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి మెమోరియల్ ఉన్నటువంటిది, ఘాట్ ఉన్నటువంటిది తెలంగాణ గడ్డ హైదరాబాద్ మీద. సో ఖచ్చితంగా అంతకు మించి ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు. 20 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా సరే ఇంకా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. సో వాళ్ళెవ్వరికీ కూడా అన్యాయం జరగనివ్వం. తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే తెలుగుదేశం అక్కడ ఉంటుందమ్మా. ఓకే. సో ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఒక బలమైనటువంటి శక్తిగా మేము ఉంటాం కూడా. సరైన నాయకుడు ఉన్నారా మీకు తెలంగాణలో నడిపించడానికి? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? నేను ఒక విషయం చెప్తాను, నాయకత్వ లేమి అనేటువంటి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ లేదు. నాయకుల్ని పుట్టిస్తాం, నాయకుల్ని తయారు చేస్తాం మేము. సో డెఫినెట్గా మా కార్యకర్తల్లోంచి నాయకులు వస్తారమ్మా. వీ డోంట్ హ్యావ్ టు ఇంపోర్ట్, అవసరం లేదు మాకు. మా కార్యకర్తలే మాకు నాయకులు. లేకపోతే మీరు గమనించండి, ఖమ్మం సభ మీరు ఏదైతే కోట్ చేశారో అక్కడ ఏమైనా మాకు ఎంపీ ఉన్నాడు, అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, అప్పుడు ఆఖరికి జెడ్పీసీసీలు ఎంపీటీసీలు ఏమైనా ఉన్నారా? అక్కడ ఏమీ లేదే. అయినా సరే ఆ రోజున లక్షల సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. ఎలా? కార్యకర్త తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు. అలానే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ అత్యున్నతమైన శిఖరంలో పార్టీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. తెలంగాణ గడ్డ మీద కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని కోరుకుంటున్నారు. కార్యకర్త కష్టం ఎప్పుడు వృధా పోదు. కార్యకర్త మనసు చెప్పింది ఏది కూడా ఎప్పుడు తప్పు కాకుండా